యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుంచి 39వ వచనముకు విందాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుంచి 39వ వరకు చూద్దాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. లెట్ us see in English verse 37. మరి ఒకసారి చదువుతాను, అందరు చూడండి. 37, 38. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పునట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఇయర్ థీము లైఫ్ గివింగ్ ప్యూర్ రివర్, అవుట్ ఆఫ్ యువర్ బెల్లీ షల్ ఫ్లో rivers of living waters. Let us see, let us study the word first. Okay, let's study. Dear brothers and sisters, నీ కరెక్ట్ టైంలో కరెక్ట్ ఏజ్లో ఈ సర్మన్స్ వచ్చి నీ మైండ్లో లేయర్స్గా పడుతున్నాయి కాబట్టి ప్లీజ్ ఫోకస్ ఆన్ ఇట్. రీడ్ ఇట్ సార్. John chapter 7 verse 37. In the last day, that great day of the feast, Jesus stood and cried, saying, If any man thirst, let him come unto me and drink. If any man thirst, let him come and drink. He that believeth on me, he that believeth on me, as the scripture hath said, as scripture hath said. ఈ స్క్రిప్చరు ఆల్రెడీ చెప్పిన స్క్రిప్చర్నే యేసుప్రభు రిపీట్ చేశారు. ఇది యేసుప్రభు ఫస్ట్ టైం చెప్పడం కాదు, ఇది ఆల్రెడీ స్క్రిప్చర్ లేఖనము ఆల్రెడీ ఉన్నట్టే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ రిపీటెడ్ కోట్ చేశారు యేసుప్రభు. ఏమని? out of his belly, out of his belly shall flow rivers of living water. shall flow rivers of living waters. Out of his belly, ఆయన కడుపులో నుండి, ఒకని కడుపులో నుండి జీవజల నదులు బయటికి వస్తాయి. సో ఈ మాట, ఈ స్క్రిప్చర్ ఎక్కడ ఉంటుందంటే నంబర్స్లో ఉంటుంది. 29:35 వచనంలో మీరు ఇంటికి వెళ్ళి చదవచ్చు. అయితే ఈ స్క్రిప్చర్ ఇలాగా గుర్తుపెట్టుకోండి. నౌ లెట్స్ గో టు Matthew chapter 6 verse 1. We'll start our journey from there. Matthew chapter 6 verse 1 నుంచి NIV NLT చూద్దాం ఒక్కొక్క స్క్రిప్చర్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. మాథ్యూ చాప్టర్ 6 verse 1 నుంచి అందరం చూద్దాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగన నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ కనెక్షన్ బిట్వీన్ ద ఫస్ట్ స్క్రిప్చర్ అండ్ ప్రజెంట్ స్క్రిప్చర్. ఇందాక చదివినటువంటి అవుట్ ఆఫ్ బెల్లీ షల్ ఫ్లో రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్స్ అనే మాటకి ఇక్కడ ఉన్నటువంటి ఈ అధ్యాయానికి చాలా చాలా దగ్గర సంబంధాలు కొన్ని ఉన్నాయి. అవి చూద్దాం, మనం ఇంగ్లీష్లో చూద్దాం, ఒక్కొక్కరు అర్థమవుతుంది మనకి. Matthew chapter 6 verse 1.
NIV. ఆ. Be careful Be careful not to practice your righteousness not to practice your righteousness in front of others in front of others to be seen by them. to be seen by them. Mhm. If you do, If you do, you will have no reward you will have no reward from your Father in from heaven. your Father in heaven. ఈ అధ్యాయం అంతా చూస్తే చాలా ఫజిల్గా ఉంటుంది. ముందుది వెనక్కి, వెనక్కి ముందుకి ఉన్నట్టు ఉంటుంది కొంచెం మనం ధ్యానిస్తే. అయితే యేసుప్రభు వారు ఇక్కడ ఒక మాట చెప్పడం మొదలుపెట్టారు. ఇదంతా ఎంటైర్ చాప్టర్ అంతా యేసుప్రభు వారు మాట్లాడిన మాటే. మనం ఇందులో కొన్ని పిక్ చేద్దాం, మిగతాది నెక్స్ట్ వీక్ నుంచి మనం కన్స్ట్రక్షన్ చేద్దాం. మళ్ళీ చూద్దామా ఒకసారి. మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట నీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడు. ఫస్ట్ థింగ్ దేవుడు చెప్పిన మాట ఏంటంటే మనుష్యుల ఎదుట, చదవండి, మనుష్యుల ఎదుట, మనుషులకి కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీ యొక్క నీతి మురికి గుడ్డల వలె, మసిగుడ్డ వలె ఉన్నది అని చెబుతుంది. అలాంటిది యేసుప్రభు వారు వచ్చి ఇక్కడ ఒక మాట మాట్లాడారు, మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడు. అంటే మనం చేసే పనులు పాత నిబంధనలో అనగా యెషయా గ్రంథంలో మనం చేసే నీతి పనులు ఏమో, నీతి ఏమో మురికి గుడ్డలాగా ఉంది అని అంటే యేసుప్రభు వారు వచ్చి అంటారు మీరు చేసే పనులు నీతి పనులు. ఇక్కడ ఏమన్నదంటే వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. కార్యము ఏదైనా పని చేస్తే రైచియస్ వర్క్ అది మనుషులకు కనపడకుండా చేయండి. వాట్ ఈస్ దిస్? అసలు ఏంటి దీనికి సంబంధము? మన సిరీస్కి, ఇప్పుడు చదివిన స్క్రిప్చర్కి, ఇప్పుడు చెబుతున్న దానికి లెట్ us see once again. మళ్ళొకసారి చూద్దాం. Be careful. Be careful. This is caution. ఇది ఒక డేంజర్ జోను అనే విషయాన్ని మర్చిపోదు. ప్రతి ఒక్క క్రైస్తవులు గుర్తుపెట్టుకోం, ప్రతి ఒక్క క్రైస్తవులకి, ప్రతి మనుష్యుడికి, క్రైస్తవుల సంగతి వదిలిపెట్టడం, ప్రతి మనుష్యుడికి ఎస్పెషల్గా క్రైస్తవులకి ఉన్నటువంటి భయానకమైనటువంటి జబ్బు ఈ యొక్క డేంజర్ జోన్. దీన్ని డీల్ చేస్తే కానీ మనము నెక్స్ట్ స్టెప్ వెళ్ళలేం. లెట్స్ సి. బీ కేర్ఫుల్. Be careful. బీ కేర్ఫుల్. అది రాసుకోండి. బివేర్ ఆఫ్ డాగ్స్ అని రాస్తారుగా గేట్ల ముందు, అలాగే యేసుప్రభు వారు ఇక్కడ రాశారు బీ కేర్ఫుల్. చూడండి, అప్పుడప్పుడు గేట్ల ముందు, పెద్ద పెద్ద గేట్ల ముందు ఏమని రాస్తుంటే బివేర్ ఆఫ్ డాగ్స్. ఇంకేమని ఉంటుంది చెప్పండి? బివేర్ ఆఫ్ థీవ్స్ అని రాస్తారా లేదా? ఎస్, అదొక డేంజర్ జోన్. ఈ జోన్లోకి వెళ్తే నిన్ను కుక్కలు పట్టి పెరికి వేస్తాయి, చంపేస్తాయి. సో మాది బాధ్యత కాదు, మేము బోర్డు అయితే పెట్టాం, బివేర్ ఆఫ్ డాగ్స్, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని పెట్టారు. అయినా కానీ గోడ ఎక్కి దూకాడు అనుకో, ఎవరిది ఆ బాధ్యత? రిస్క్ అంత ఎవరిది? ఎక్కి దూకినా ఆ దొంగదే. వాడి ప్రాణం పోయినా కానీ పోలీస్ స్టేషన్లో కేసు చెల్తుందా చెల్లదా? ఓనర్ది చెల్తుంది. సో ఇక్కడ పర్టికులర్గా ఈ యొక్క ఎంటైర్ 6th చాప్టర్ హీస్ టాకింగ్ అబౌట్ సంథింగ్, ఒక పవర్ఫుల్ స్క్రిప్చర్స్ ఇంట్రడ్యూస్ చేశారు యేసుప్రభు. అయితే దీన్ని వెనక్కిది ముందుది వెనక్కి ఫజిల్ లాగా ఉంది, కానీ వాటన్నిటిని కూడా మనము ఒక పిక్చరైజ్ చేసి మనం బయటికి తీద్దాం. అసలు యేసుప్రభు ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు అనే విషయాలు. ఎస్, బీ కేర్ఫుల్ not to practice your righteousness. Do not practice your righteousness. ఫస్ట్ దేవుడు నీకు ఇచ్చిన నీతిని నెవర్ ప్రాక్టీస్ బిఫోర్ others, బిఫోర్ పీపుల్. పబ్లిక్ ముందు నెవర్ ట్రై టు ప్రాక్టీస్ యువర్ రైచియస్నెస్. వాట్ ఈస్ దట్? నేను నీతిగా ఉంటున్నాను ప్రజలకు తెలియాలి కదా, నేను నీతివంతున్నాను ప్రజలకు తెలియాలి కదా అనే లైఫ్ స్టైలు వెరీ డేంజరస్. కాబట్టి అతను దేని గురించి చెప్తా? బివేర్ ఆఫ్. చదవండి సార్. Be careful not to practice your righteousness. Never practice your righteousness before people. In front of others people, to be seen by them. To seen by them. వాళ్ళు చూడాలని ఈ ప్రాక్టీస్ ను చేయక. ఇంకొక వర్షన్ చూద్దాం. NLT says, watch out. Don't do your good deeds. Do అనే పదం రాసుకోండి. Don't do it. My sister,
నీవు ₹1,00,00,000 సంపాదించడం చాలా ఈజీ. ఐమ్ టెల్లింగ్, ఆఫ్టర్ దిస్ సిరీస్ యూ బిలీవ్ దట్ యూ కెన్ మేక్ మనీ. అది ఎంత ఈజీ అన్నది ఐ విల్ షో యూ, బికాస్ నాకు చాలా టైం పట్టింది. బట్ ఈ శర్మల తర్వాత మనందరి స్పీడ్ యాక్సలరేషన్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆల్ రైట్, ఎస్, గో హెడ్. వాచ్ అవుట్, దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. ఫైనాన్షియల్గా మనం బ్యాక్ అవ్వడానికి ఈ స్క్రిప్చర్సే చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్నాయి కదా. డోంట్ డూ యువర్ గుడ్ డీడ్స్ పబ్లిక్లీ. గుడ్ డీడ్స్, ఏదన్నా గుడ్ డీడ్ చేస్తే పబ్లిక్లీ చెయ్యక అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు చాలామంది పేదోళ్ళకి అన్నం పెడతారు, అది పబ్లిక్ కాదా? చాలామంది వస్త్రాలు పంచుతారు, పబ్లిక్ కాదా? అసలు గవర్నమెంట్ ఇన్ని పథకాలు పెట్టింది, అది పబ్లిక్ కాదా? వాట్ డస్ ఇట్ మీన్? ఆయన ఏమని చెబుతున్నారు, మనకి ఏం అర్థమైంది అన్న విషయాన్ని చూద్దాం. మళ్ళీ ఒకసారి చదవండి. డోంట్ డూ యువర్ గుడ్ డీడ్స్, మంచి పనులు ఏదన్నా నువ్వు చేస్తుంటే పబ్లిక్లీ టు బి అడ్మైర్డ్ బై అదర్స్, ఇతరులు చూడాలని నువ్వు చేయకు. నువ్వు పబ్లిక్లో ఈ పనులు చేయొద్దు. దీన్ని ఎలా మనము ట్యాకిల్ చేస్తాం? పబ్లిక్లో చేయకపోతే ఎట్లా? ఒక మంచి పని చేసేటప్పుడు పబ్లిక్లో చేయకపోతే ఎలాగా? దాని అర్థం ఏంటంటే, మనం ఏదన్నా ఒక మంచి పని చేసేటప్పుడు మనకున్నటువంటి బివేర్ ఆఫ్ డాగ్స్, లిజన్ దిస్, జాగ్రత్తగా ఉండండి. మనుషుల ఎదుట మీ నీతి క్రియలు కనపడాలని మీరు చేయొద్దు. దాని అర్థం ఏంటంటే, మనుషుల ఎదుట మీరు చేయొద్దు మీ నీతి కార్యాలు, కానీ మీ నీతి కార్యాలు మనుషులకి చెయ్యండి అని అర్థం. ఓకే, ఇంగ్లీష్లో చదవండి ప్లీజ్, రీడ్ ఇట్. వాచ్ అవుట్, డోంట్ డూ యువర్ గుడ్ డీడ్స్ పబ్లిక్లీ చేయొద్దు, కానీ పబ్లిక్కి చేయి యువర్ గుడ్ డీడ్స్. అర్థమవుతుందా? లేకపోతే ఇప్పుడు చేసే పనులన్నీ అందరికీ తెలుస్తూనే లేదా? తెలుసు, కానీ అందరికీ కనపడాలి, అందరికీ తెలియాలని చేయడం. జస్ట్ చిన్న ట్విస్ట్ ఉంది అంతే అందులో. మనుషులకు పబ్లిక్కి చేయడం వేరు, పబ్లిక్ కనపడాలని చేసేయడము వేరు. దానికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ అలవాటే, మనందరికీ చూసే ఉంటాం, అందరం కూడా ఫ్రంట్ లైన్ చర్చ్ నుండి వచ్చిన వాళ్ళమే. చిన్న ఫ్యాన్ ఇస్తే ఏమని ఉంటుంది చెప్పాలి గట్టిగా. పోడియం ఇస్తే, కీబోర్డ్ ఇస్తే, స్పీకర్ ఇస్తే, ఏమండి బెంచెస్ ఇస్తే పేరు రాసి ఇస్తారు. ఎందుకు చెప్పాలి? కనబడాలి. మనుషులకి చేస్తే, మనుషులకి చేయి మంచి పని అది, కానీ మనుషులకు కనపడాలని చేస్తే చర్చిలో నీవు ఇచ్చినటువంటి ఆ ఫ్యాన్ మీద నీ పేరు ఎందుకు? నీవు రిటైర్ అయ్యావు, 3 ఫ్యాన్లు కొనుక్కొచ్చావు, నువ్వు రిటైర్ అయింది 60 సంవత్సరాలకి. ఈ 60 సంవత్సరాలు తిన్న లెక్క ఎవరు చెప్తారు? ఒక 3 ఫ్యాన్లు 1500 పెట్టి 3 ఫ్యాన్లు కొనిచ్చి దాని మీద పలానా వాళ్ళు ప్రెజెంటెడ్ బై చెప్పాలి వెంకటేషు ఫ్యామిలీ. మళ్ళీ వీళ్ళు తినే తిండి మటన్ తీసుకొస్తే ఎంత ఉంటుందండి? 1.5 కిలో తెస్తే ఎంత అవుతుంది చెప్పండి? 2000 అవుతుందా లేదా? ఈజీగా అవుతుంది. నువ్వు ఒక్క పూట తిన్న ఫుడ్కి 60 సంవత్సరాల తర్వాత రిటైర్ అయింది ఇచ్చిన ఫ్యాన్కి అసలు ఏమన్నా సంబంధం ఉందా? మళ్ళీ దానికి నీ పేరు రెగ్యులర్గా తిరుగుతావు అంటే కింద ఉన్న వాళ్ళందరూ చూడాలి. ఇది ప్రజలకి కనపడాలని చేస్తారు. ఈ మినిస్ట్రీలో ఓపెన్గా చెప్తున్నా, ఈ మినిస్ట్రీలో ఎంతోమంది ఇచ్చిన 10 రూపాయలకి నా చెవులలో గంటలు కొట్టిన వారు కలరు. ఐ డోంట్ లైక్ దాట్. నువ్వు డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం వన్స్ యూ అక్కడ చదవండి ఏమన్నా, ద మూమెంట్ యూ డూ ఇట్ చేసిన వెంటనే ఏమనుంది? ఫర్ యూ విల్ లూజ్ ద రివార్డ్. కాదు, ఇంత చేసిన తర్వాత అతనికి ఏం పోయింది? రివార్డ్. ఎందుకు పోయింది చెప్పండి? మనుషులకి చేశాడా? మనుషుల ముందు కనపడాలని చేశాడా? ఇదిగో నేను ఇది చేసిన, ఇదిగో నేను ఇది చేసిన అని ఇతను చెప్పడం వలన పరలోకము నుండి వచ్చేటటువంటి ఆశీర్వాదం, దేవుడు పరలోకపు తండ్రి ఇచ్చే రివార్డ్ ఏదైతుందో అది పోవడం వలన ఈ మనిషి భూమి మీద డబ్బు కోసం పాకులాడుతున్నాడు అని అర్థం. See, we are losing something. Please. We are going somewhere. What is money? What is cash? అసలు మనీ అంటే ఏంటి, క్యాష్ అంటే ఏంటి? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఇదిగో నేను ఈ చర్చిలో ఈ పని చేశాను, ఇదిగో నేను చర్చికి ఇంత ఇచ్చాను, ఇదిగో చర్చిలో ఇంత పెట్టాను, నాకు విలువ లేదు, నా పేరు చెప్పలేదు, నా పేరు పిలవలేదు, కమిటీలో నన్ను పలకలేదు,
ఇవన్నీ ఫ్రంట్ లైన్ గొడవలు. ఈ స్టాండర్డ్లోనే మినిస్ట్రీలన్నీ కూడా గ్రేట్ రివార్డ్ ఫ్రమ్ ద ఫాదర్ నుంచి వచ్చేటటువంటి గ్రేట్ రివార్డు పోగొట్టుకున్నారు. నీవు ఇచ్చినది కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి, అక్కడ ఒక సైకాలజీ రాశారు, సైన్స్ కూడా ఉన్నది అందులో. అండ్ మన రైట్ హ్యాండ్ పనిచేస్తే ఏ బ్రెయిన్ పనిచేస్తుంది? బ్రెయిన్లో 3 పార్ట్లు ఉంటాయి కదా, చెప్పాలి మీకు తెలుసు కదా. రైట్ హ్యాండ్ పనిచేస్తే ఏ పని చేస్తుంది? లెఫ్ట్ బ్రెయిన్. లెఫ్ట్ హ్యాండ్ పనిచేస్తే మరి మధ్య బ్రెయిన్ సంగతి ఏంది? కమింగ్ సర్వీసెస్. ఇసి లెఫ్ట్ హ్యాండ్తో చేస్తే రైట్ హ్యాండ్కి తెలియదు, రైట్ హ్యాండ్తో చేస్తే ఈరోజు ఈ మినిస్ట్రీకి నేను అది చేశాను, నా ఫ్యామిలీకి ఇది చేశాను, ఆ బ్రదర్కి ఆ ఫ్రెండ్కి ఇది చేశాను, నాకు రికగ్నేషన్ లేదు. అసలు పాస్టర్ సునీల్ పట్టించుకోడు. ఎందుకంటే ద మూమెంట్ నాకు కనపడాలని చేస్తే హెవెన్ నుంచి వచ్చే రివార్డు నీ దగ్గర నుంచి నువ్వే పోగొట్టుకున్నట్టు అర్థం. డోంట్ డూ దట్. గో హెడ్. Don't do your good deeds publicly చేయకు, బట్ డూ ఇట్ టు పబ్లిక్ చెయ్యి. నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో చేసావా, రైట్ హ్యాండ్కి తెలియొద్దు, కానీ ఎవరికైతే చేసావో వాళ్ళు పబ్లిక్గా ప్రొక్లెయిమ్ చేస్తాను, నేను దీని నుంచి పొందుకున్నాను. లెట్ దెమ్ కన్ఫెస్, లెట్ దెమ్ టెస్టిఫై యువర్ గుడ్ డీడ్స్. వాళ్ళకి పీపుల్ చేత అడ్మైర్ అవ్వాలని నువ్వు చేయమాక. జీరో, ఏమి రాదు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. ఒకవేళ అలా జరుగుంటే ఎక్కడి నుంచి వచ్చింది రివార్డు? పోనీ ఈ వ్యక్తికి రివార్డు రాలేదంటే వచ్చింది ఎక్కడి నుంచి? చదవండి, అదే వచనంలో కంటిన్యూషన్ చదవండి. Watch out, don't do your good deeds publicly to be admired by others, for you will lose the reward from your Father in heaven. Continuation. Verse 2. Yes. When you give to someone in need. So my suggestion, anything ఏదైనా నువ్వు పబ్లిక్ చేసినా, పబ్లిక్ నేను పొగడాలని చేయక, పబ్లిక్కి కనపడాలని చేయక, డూ ఇట్ ఇన్ ప్రైవేట్. Secrecy, maintain the secrets. At the same time, the moment you do it, expect reward from Father, not from people. People వాళ్ళకి నువ్వు వాళ్ళ ముందు చేస్తే వాళ్ళు పొగడాలని ఆల్రెడీ చేసావు కాబట్టి, వాళ్ళకి తెలిసేటట్టు చేసావు కాబట్టి, వాళ్ళకి తెలియజేసి మరీ చేసినామంటే ఆల్రెడీ నీ రివార్డు పబ్లిక్ నుండి నువ్వు కోరుకున్నావు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇప్పుడు పబ్లిక్ కనపడాలని చేసావు, పబ్లిక్ కనపడ్డది, నీ రివార్డ్ నీకు వచ్చిందా లేదా? లేదు, నాకు పబ్లిక్ అవసరం లేదు, నాకు దేవుడి నుంచే రావాలంటే నీవు ప్రైవేట్గా చేసిన ప్రతి పని పబ్లిక్కి దేవుడు పబ్లిక్గా నీకు రివార్డ్ ఇస్తాడు. కాబట్టి నెవర్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ పీపుల్ రివార్డ్స్. డూ ఇట్ టు ద పీపుల్ సీక్రెట్లీ, కీప్ ఇట్ యాజ్ ఎ సీక్రెట్ అండ్ గెట్ రివార్డ్స్ ఫ్రమ్ Father. And you will see marvelous changes in your spirit. Let's go. So when you give to the needy, do not announce it with trumpets. Do not announce it with trumpets. 1000 పదార్లు అని అంటారేనా? Yes. పలానోళ్ళు 1000 పదార్లు ఇచ్చారు, 1116 ఇచ్చారు, పలానోళ్ళు 10,116 ఇచ్చారు, అది వినపడగానే ఇచ్చింది సిస్టర్ అని అంటుంటారు. You saw in the churches, especially churches, ప్రతిసారి మనం ఇచ్చిన సమోసాకి కూడా లెక్క చెప్పాలి. నన్ను అట్లా చేశారు, నేను అయ్యా మీకు దండం, మీ సమోసాకి మీ చాయ్కి దండం, మేము చేసినామని చెప్పి వై షుడ్ ఐ టెల్? అంటే పబ్లిక్లో ఈ వ్యక్తి ఇస్తున్నాడని. అయితే వాళ్ళు ఏం ఎక్స్పోజ్ చేస్తారు? ఐఎమ్ ఏ రిచ్ మ్యాన్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పెడుతున్నా, వీళ్ళు ఇక్కడికి ఉన్న వాళ్ళు దండగా, వీళ్ళు ఏం చేయట్లేదు అని నువ్వు నన్ను ప్రేరేపించి చెప్పడం. అంటే యేసుప్రభు నన్ను అంటే నన్ను కాదు, యేసుప్రభు. ఇట్ హ్యాపెన్ లైక్ దట్. సో యేసుప్రభు వచ్చి చెబుతున్నాను, నో 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 డోంట్ డూ దట్. ఎందుకంటే యేసుప్రభు వారికి మస్తు పైకం ఇచ్చారు, చాలా డబ్బులు ఇచ్చారు, బంగారం ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఇచ్చి యేసుప్రభు వారిని ప్రేరేపిస్తున్నారు. ఇది కూడా నేను చేశానంటే యేసుప్రభు వారు అన్నారు, కానుకలు పెట్టి దగ్గర పోయి ఏమిచ్చిన 2 కాసులు గొప్ప అంటే పక్కన ఉన్న ధనవంతుడు అన్నాడు, ఇప్పుడే 10 లక్షలు చెక్ ఇచ్చింది, ఈయన పోయి 2 కాసులు ఇచ్చినామని పొగుడుతున్నాడు అని. ఈమె ఏమీ లేదు, ఎవ్వడికి తెలియకుండా సీక్రెట్గా వేసిపోయింది. కాబట్టి నేను పబ్లిక్గా ఆమె పేరు రికార్డులో పెడతాను. యు సీ దట్?
నెవర్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ పీపుల్ ఇచ్చే రివార్డ్ అసలు నీకు నథింగ్. వాళ్ళ కోసం నీ డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటావు? వాళ్ళ కోసం మనం ఎందుకు చేస్తాము? నో లెట్స్ గెట్ రివార్డ్ ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. ప్లీజ్ గో హెడ్. So when you give to the needy, do not announce it with trumpets. ట్రంపెట్స్తో నువ్వు అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరిని అనౌన్స్ చేయమని అడగాల్సిన అవసరము లేదు. డూ ఇట్ సీక్రెట్లీ. గో హెడ్ అండ్ డూ. As the hypocrites do in the synagogues. అయితే ఇదంతా ఎక్కడ చేస్తారంట? సినగోగులో. ఎవరు చేస్తారు? చెప్పాలి. హిపోక్రైట్స్. ఎవరు చేస్తారు? వేషధారులు. దే విల్ గివ్ మనీ, క్యాష్. దే విల్ గివ్ దట్. ఎందుకు? వాళ్ళ పేరు మోగాలి. నా పేరు ఇక్కడ ఉండాలి, నా పేరు చెప్పాలా, నేను చేస్తున్నప్పుడు నాకు రికగ్నిషన్ ఉండాలా, నేను చేస్తున్నప్పుడు అనుభవించని, నేను లేకపోతే నా వాల్యూ తెలియాలా. నో, దట్స్ నాట్ ద స్టోరీ. ఐ హ్యావ్ సీన్. నేను ఫ్రంట్ లైన్ చర్చ్ నుండి వచ్చినోడు. నేను, మా నాన్న పాస్టర్ గారు. ఐ హ్యావ్ సీన్ మెనీ కేసెస్. నీ పేరు చెబితేనే దేవుని పని అవుతుందంటే అవ్వదు. నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు చేసుకుంటూ పో. దేవుడు రివార్డ్ ఇస్తాడు. మనుషులు ఎందుకు ఇవ్వాలి? మనుషులు ఎందుకు చెప్పాలి? మనుషులు చెప్పాలనేది ఎప్పుడు తెలుసా? ఆ మనిషిని దేవుడు చెప్పేటట్టు, రివార్డ్ ఇచ్చేటట్టు దేవుడే ప్రేరేపిస్తాడు. ఆ మనిషి చెప్తాడు. అప్పుడు నువ్వు పబ్లిక్గా దేవుడు నీకు హానర్ చేసినట్టు. వన్ డే విల్ కమ్. ఒక డే వస్తుంది. అప్పుడు దేవుడు అనౌన్స్ చేస్తాడు. ఆ పాస్టర్ గారినో, ఆ బ్రదర్నో, ఆ మేనేజర్నో, ఆ కంపెనీనో, ఇదిగో ఈ మనిషి ఈ అద్భుతము ఈరోజు దాకా చేశాడు. కాబట్టి ఇంత గొప్ప వర్క్ అయిందంటే ఈ మనిషి నిలబడ్డాడని ఆ మనిషికి రివార్డు దేవుడు ఇస్తాడు. అప్పుడు పబ్లిక్లో నీకు హానర్ వస్తుంది. వెన్ యూ డూ ఇట్ ఇన్ సీక్రెట్. కమ్ ఆన్, రీడ్ ఇట్. Do not announce it with trumpets as the hypocrites do in the synagogues and on the streets to be honored by others. ఇంటింటికి పోయి ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ అందరికీ, తెలిసిన వాళ్ళందరికీ కూడా మనం ఇది చేసినాం అని చెప్పుకుంటారా లేదా? మీ ఆఫీస్లోనే చూడండి. నేను కూడా ఆఫీస్లో వర్క్ చేసిన. మీ ఆఫీస్లోనే చూడండి. నేను ఇది చేసిన, మా మేనేజర్, మా టీఏలు మాకు పట్టించుకున్నాడు అంటవా? సమస్య లేదు. దానికే ఫేవర్ చేస్తున్నాడు, ఆమెకే ఫేవర్ చేస్తాడు, మనకి చేయడు. ఉంటుందా లేదా ఈ గొడవ? మనం ఎన్ని చేసినా మనకి రికగ్నిషన్ ఉంటుందా? ఉండదు. ప్రిన్సిపల్ మనం నమ్ముతుందా? నమ్మదు. దాన్నే నమ్ముతూ ఉంటుంది. పల్లెటూరులో మాట ఉంటుంది, ఈ బుడబుక్కలు దాన్ని నమ్మిందని. దీని బుడబుక్కలు వేసాలు చెప్తా. హౌ కెన్ యూ డూ దాట్? ఐమ్ బ్రింగింగ్ బ్యాక్ యువర్ స్పిరిట్. ముందు నీ క్వాలిటీ ఎక్కడికి వెళ్ళాలంటే ఫోకస్, అంటే నీకు సెల్ఫ్ కంట్రోల్కి బ్యాక్ తీసుకొస్తుంది స్క్రిప్చర్స్ తోటి. యూ హ్యావ్ టు గో బ్యాక్. హూ ఆర్ యూ? అసలు నువ్వు ఎవరివి అనే ముందు నీకు తెలియాలి. నీకు తెలిసినప్పుడు నువ్వు చేస్తున్నది పబ్లిక్కి చేస్తావు, కానీ పబ్లిక్కి తెలియాలని, పబ్లిక్ ముందు అడ్మైర్ అవ్వాలని. డోంట్ డూ దాట్. దానివల్ల ఏం రివార్డ్ వస్తుంది? ఏమొస్తుంది? ఇది చేసిన, అది చేసిన అని చెప్తే ఏమన్నా వస్తుందా? నథింగ్ విల్ కమ్. అయితే ఇదంతా ఎఫెక్ట్ పడుతుంది ఎక్కడంటే మనకి రెగ్యులర్ వచ్చే ఇన్కమ్ మీద దెబ్బ పడుతుంది. ఆ విషయాన్ని నేను ఇది సీరియస్గా మార్చాను. ఓకే, దీనివల్ల ఎవరిని కించపరచు, మనకు అలాంటి అలవాటు లేదు. నేను ముందే చెప్పాను కదా, డోంట్ బీ గెట్ హర్ట్. ఏం హర్ట్ అవ్వక, ఏం బాధపడక. నేను చూశాను, సిమెంట్ కట్టించినా లెక్క చెప్పాలా. నేను చెప్పినట్టు చేయలేదేంది? నేను చాయ్ ఆల్ నైట్ ప్రేయర్ చిన్నప్పుడు జరిగేట్టుగా చాయ్ పెడితే మన బ్రదరు సిస్టర్ గారు చాయ్ స్పాన్సర్ చేశారు అనగానే అందరు చప్పట్లు కొట్టాలి. దీనికోసం నువ్వు చేసింది? నో, డోంట్ డూ దాట్. అసలు నువ్వు చేసిన సంగతే తెలియదు. కమ్ ఆన్, గో హెడ్. ఇదంతా ఫైనాన్షియల్గా ఎలా ఎఫెక్ట్ పడుతుందో ఈ ఎంటైర్ స్క్రిప్చర్ అంతా ఈ చాప్టర్ అంతా నేను చూపిస్తాను. అంటే ఈరోజు కాదు, కంటిన్యూషన్లో ఈ చాప్టర్ ఇదే మన థీమ్స్ చాప్టర్. గో హెడ్ సార్. ఓకే, మనం honored by the others. yes, ఇదంతా డూయింగ్ పార్ట్. చెప్పండి, ఇదంతా ఇది డూయింగ్ పార్ట్, చేసే విధానం. అయితే ఫస్ట్ దేవుడు ఈ చాప్టర్ని ఎలా స్టార్ట్ చేశారంటే డూయింగ్ పార్ట్తో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఎక్కడికి స్టార్ట్ చేశారో చూద్దాం. నెక్స్ట్ లైన్ ఏంటంటే 5వ వచనానికి వెళ్ళిపోదాం. వర్స్ 5. ఫస్ట్ పార్ట్ ఏంది? డూయింగ్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ ఏంటి? చదవాలి. And when you pray, now it's a second level ఏంది? సెకండ్ పార్ట్ చెప్పాలి, ప్రేయింగ్.
ఓకే, నౌ లెట్స్ సీ అసలు డూయింగ్కి ప్రేయింగ్కి ఈ మధ్యలో మనము అనుభవిస్తున్నటువంటి శ్రమలు చాలా ఉన్నాయి. వాటన్నిటి బయటికి తీద్దాం. కమ్ ఆన్, గో హెడ్. మరియు థ్యాంక్ యూ, 1 సెకండ్. మరియు 5వ వచనం, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా చెప్పుచున్నారు. లెట్స్ సీ ఇన్ ఇంగ్లీష్. And when you pray, do not be like the hypocrites లాగా వేషధారుల వలె నీవు చేయొద్దు ప్రార్థన. For they love to pray, వాళ్ళకి ప్రేయర్ చేయడం అంటే ఇష్టము. ఎక్కడ? standing in the synagogues అంటే చర్చిలో ప్రేయర్ చేయడం తప్ప కాదు. అదేంటి, ప్రేయర్ చేసేదే చర్చిలో కదా, సినగోగులో ప్రేయర్ చేయడం ఎందుకు తప్పు అవుతుంది? కానీ యేసుప్రభువు ఎందుకు తప్పు పట్టారు చూద్దాం. and on the street corners, స్ట్రీట్ కార్నర్స్ అంటే మీకు తెలుసు చాలా విషయాలు, నేను కంటిన్యూషన్లు చెబుతాను, దానికి చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. బట్ ప్రేయర్ అనేది ఇట్స్ ప్రైవేట్ థింగ్, ప్రైవసీ అనేది ఉండాలి. అందుకని సీక్రెట్ రూమ్లో పోయి ప్రేయర్ చేయని అంటాడు. ఆ విషయం అంటే మన రిలేషన్షిప్ ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటే దేవుడితోటి అది పబ్లిక్గా ఉండకూడదు, ప్రైవేట్ కన్వర్జేషన్ లాగా ఉండాలి. ప్రేయర్ అనేది ప్రైవేట్ కన్వర్జేషన్, కానీ పబ్లిక్లో నుండే చేస్తున్నాం, కానీ పబ్లిక్ కనపడేటట్టు చేయొద్దు, ప్రభుతో మాట్లాడే విషయాలు. ఇందాక దీనికి మీరు ప్లీజ్ ఫోకస్ ఆన్ ఇట్. ఇందాకేమో పబ్లిక్కి చేశారు కనపడేటట్టు, ఇక్కడ ప్రేయర్ చేస్తున్నాం పబ్లిక్లోనే చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ సినగోగ్ అంటే ఏంటి? చర్చిలో ఉన్నావు, ప్రేయర్ చేయొద్దా? చెయ్యి, కానీ ఎలా చేయాలి? ప్రజలకి కనపడాలని చేయక. సిస్టర్ చూస్తుంది కదా నేను చాలా ప్రార్థన పర్రాలని, సిస్టర్ చూస్తుంది కదా చాలా పాటలు పాడి చప్పట్లు కొట్టే పూనకం, అలాంటివి కాదు. అది కాదు. నీవు హృదయంగా వాళ్ళు వర్షిప్ చేస్తున్నారు అనుకో, నువ్వు కళ్ళు మూసుకో, నిజంగా నువ్వు వర్షిప్ చేస్తుంటే పక్కనోడు వాడు ఏమన్నా అనుకోని నీ దుఃఖము నీ బాధ నీవు దేవునితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాళ్ళకి కనపడాలని ముసలి కన్నీరు వద్దు. అదే కదా చెప్పేది. నో డోంట్ డూ దాట్. నీ పర్సనల్ రిలేషన్షిప్ని అలాగ చేయమాక. దేవుడితో చాలా శ్రద్ధగా నీవు రిలేషన్షిప్ పెట్టుకున్నప్పుడు అది ఎక్కడ చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్, ఫస్ట్ థింగ్. అయితే చేసేటప్పుడు ప్రజల ముందు వేషధారుల వల్లే నువ్వు చేయొద్దు, స్ట్రీట్ కార్నర్స్లో అసలే చేయొద్దు. కమాన్, గో హెడ్. ఇప్పటికి కూడా ఈ జూయిష్లు ఇప్పటికి కూడా ఆ గోడ దగ్గర ఇలా, ఈ గోడ దగ్గర ఇలా, రోడ్డు దగ్గర ఇలాగా చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పటికి ఈ రోజుకి కూడా అదే యేసుప్రభువు చేయొద్దు అన్నారు. డోంట్ డూ దట్. నువ్వే పెద్ద ప్రార్థన పడు అని చేయకు. ఏం ఆన్సర్ రాని దానికి ఎందుకు చేయడం? ఆన్సర్స్ ఏమొస్తాయో చూద్దాం. And on the street corners to be seen by others. Truly I tell you, ఇది యేసుప్రభువు సత్యము నేను చెబుతున్నాను, సత్యమే చెబుతున్నాను, ఎందుకంటే నా పేరే సత్యము. గో హెడ్. They have received their reward in full. ఒకవేళ మనిషి ముందు నువ్వు ప్రార్థన చేస్తే ఇమ్మీడియట్గా ఏం జరిగింది చెప్పాలి? రివార్డ్ వచ్చి, ఎందుకంటే వాడు చూడాలనే చేశాడు కాబట్టి వచ్చేసింది. కమాన్, గో హెడ్. Verse 6. But when you pray, go into your room, close the door and pray to your Father who is unseen. Then your Father who sees what is done in secret will reward you. Now tell me, ఇందాక పబ్లిక్కి చేసేటప్పుడు ఎలా చేయమన్నాడు? సీక్రెట్గా చేయమన్నాడు. ప్రేయర్ చేస్తే కూడా ఏం చేయమన్నాడు అంటే నీవు చేసేది ఏదున్నా పబ్లిక్కి తెలిసేటట్టు చెయ్యొద్దు. అంటే తెలియాలని చెయ్యొద్దు, పబ్లిక్ కోసం చెయ్యి, కానీ చెప్పాలి చేయకూడదు. ప్రార్థన అయినా అంతే, ధర్మ కార్యములైనా అంతే. ఈ రెండు ఎప్పుడైతే ఒక ట్రాక్ మీద ఉంటాయో అప్పుడు మన ప్రేయర్ స్టైల్ మారుతుంది, ఆన్సర్స్ వచ్చే విధానం మారుతుంది. ఆమెన్. నౌ లెట్స్ గో హెడ్. ఈరోజు నువ్వు ఇక్కడ చర్చిలో ₹1,000,000 ఇచ్చినా నీ భార్యకి తెలియకుండా ఇస్సాకుని తీసిపోయి బలివ్వడానికి ఎలా పోయావో అలాగే పోయి అలాగే రా. అది దేవుడిచ్చేటటువంటి ఒక సిగ్నేచర్. కమాన్. నౌ లెట్ మీ రీడ్.
వర్స్ 6 అందరు చూద్దామా? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అండర్లైన్ దట్ వన్. సీక్రెట్గా ప్రేయర్ చేసేటప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచూ ఉన్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. వర్స్ 7, 8 ప్లీజ్. And when you pray, do not keep on babbling like pagans. Do not keep on babbling like a pagan. Pagan అంటే అన్యజనులు అలా చేస్తారు. బాబ్లింగ్ అంటే ఏం చెప్పండి? విస్తరించి మాట్లాడట. Go ahead. For they think they will be heard because of their many words. They will be heard because of many words. ఆ మాట రాసుకోండి. many words. రకరకాల పదాలు మనం మాట్లాడటం వలన దేవుడు వింటాడు అని అనుకుంటున్నాము. నో, అన్ని జనుల వల్ల మీరు విస్తరించి మాట్లాడదు. ప్రార్థనలో కట్ షాట్ చేయాలి. బివేర్ ఆఫ్ డాగ్స్. అది గుర్తుపెట్టుకోండి. ప్రార్థనలో కట్ షాట్ చేయాల్సినవి ఇవన్నీ. అయితే ప్రార్థన అంటే ఏంటి? ఎంటైర్ స్క్రిప్చర్ చాప్టర్ దేని గురించి చెప్తుందంటే ప్రేయర్ లైఫ్కి ఫైనాన్సెస్కి అసలు ఏంటి సంబంధం అంటే, ప్రేయర్ అనేది కేవలం మాటలలో ఉండదు. ఫస్ట్ పార్ట్ చూసాం. ఏంటది ప్రేయర్ అంటే? డూయింగ్. వేషధారుల వలె మీరు చెయ్యవద్దు. మీరు ఏదైనా ఆఫరింగ్ ఇస్తే, మీరు ఏదైనా గిఫ్ట్స్ ఇస్తే, ఇంకో ట్రాన్స్లేషన్ ఉంది గిఫ్ట్స్ అని ఉన్నది. చూస్తారా? 6th chapter 1st verse 1 గిఫ్ట్స్ అని ఉంటుంది. ఎన్ఎస్బినా సంథింగ్ ఏదో ఉంటుంది. గిఫ్ట్స్ అని ఉంటుంది. వెన్ యు ఆర్ గివింగ్ గిఫ్ట్స్, వాళ్ళ పీపుల్కి తెలిసేటట్టు గిఫ్ట్స్ ఇవ్వద్దు అని ఉంటుంది. వాట్ ఈస్ దిస్? ఒక మాట ఉంటుంది సామెతలో, చాటునిచ్చే బహుమానము బహుక్రోధమును అణిచివేస్తుంది. వెన్ యు ఆర్ గివింగ్ ఎ గిఫ్ట్ ఇన్ సీక్రెట్గా నువ్వు ఇచ్చేటటువంటి బహుమానము మనిషికి ఎంత కోపమున్నా దాన్ని అణిచివేస్తా, తీసివేస్తా. ఏ సీక్రెట్ గిఫ్ట్ రిమూవ్స్ ద యాంగర్. నౌ లెట్స్ ఎస్టిమేట్ ద వెయిట్ ఆఫ్ యువర్ ప్రేయర్ విత్ వర్క్స్ అండ్ వర్డ్స్. చెప్పండి. వర్క్స్ అండ్ వర్డ్స్. వర్క్స్ లేకుండా, వర్డ్స్ లేకోకుండా ప్రేయర్ అనేది లేదు. ఉంటే వర్డ్సే ఉంటాయి, లేదంటే ఉంటే వర్క్సే ఉంటాయి కొంతమంది. అలా కాదు, ఇటు వర్క్ ఉండాలి, ఇటు వర్డ్స్ ఉండాలి. అయితే బ్యాబ్లింగ్ అనేది ఉండకూడదు. ఫస్ట్ థింగ్, కమాన్ రీడ్ ఇట్ సార్. నో బ్యాబ్లింగ్. But when you pray, use not vain repetitions. Underline that one. Babbling ఉండొద్దు. రెండోది వెయిన్ రిపిటేషన్స్ ఉండొచ్చు, కానీ వెయిన్ థింగ్స్ ఉండకూడదు, వెయిన్ వర్డ్స్ ఉండకూడదు. అంటే పనికి మాలిన మాటలు ఉండకూడదు. గో హెడ్. As the heathen do. ఇది అంతా ఎవరు చేస్తారంట? అన్ని జనులు చేస్తారు. మరి నేనేం చేయాలి ప్రభువా? గో హెడ్. For they think that they shall be heard by their much speaking. ఎక్కువ మాట్లాడడం వలన వాళ్ళ ప్రార్థనలు వినబడ్డాయని వాళ్ళు అనుకుంటారు. గో హెడ్. Verse 8. ఈ మాటతోటే కదా, ఈ ఒక్క మాటతోటే మదర్ తెరీసా గారు చెప్పిన మాట ఏమన్నారు? ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు. బికాస్ ఆఫ్ దిస్ స్క్రిప్చర్స్ హి సెడ్. అమ్మ చెప్పిన మాట ఈ మాట. మీరు మచ్ స్పీకింగ్ అనేది పనిచేయదు. కాబట్టి సీక్రెట్కి చేసిందా లేదా? ఆమె పబ్లిక్కి చేసింది. ఆమె పబ్లిక్ కోసం చేయలే, అంటే పబ్లిక్లో కనపడాలని చేయలే ఆమె. ఈరోజు మదర్ తెరీసాది లేని దేశం ఏదన్నా ఉందా? నో. That's how God gives reward. Go ahead. We are going somewhere. This is just foundation. That's it. Do not be like them, for your Father knows what you need before you ask Him. Your Father knows. This is the key for us. Come on, read it. అందరు చూడాలి ఒకసారి. ఆ వచనం విన్న వచనం సార్. Verse 8. Verse 8 అందరు చూడండి సల్లి. Do not be like them. Do not
like them. So avoid doing in public, avoid doing prayer in public, and avoid babbling, and avoid ఇంకో వచనం ఉంది అక్కడ, vain repetitions. ఇవన్నీ కూడా అన్యజనుల వల్లే చేస్తారు, అన్యజనులు చేస్తారు. ఇవన్నీ అవాయిడ్ చేస్తేనే ఫస్ట్ అప్పుడు ప్రేయర్ స్టార్ట్ చేసినట్టు. ఇవన్నీ అవాయిడ్ చేసిన తర్వాత నీ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. యువర్ ప్రేయర్ లైఫ్ స్టార్ట్స్ by avoiding in the first place. Your prayer life starts avoiding first. నీ ప్రేయర్ లైఫ్ అనేది యాడింగ్ కాదు, అవాయిడింగ్. చెప్పండి, నీ ప్రేయర్ లైఫ్ అనేది యాడింగ్ కాదు, వర్డ్స్ని యాడ్ చేయడం కాదు, వెయిన్ రిపిటేషన్ యాడ్ చేయడం కాదు, పబ్లిక్లో కనపడాలని చేయడం కాదు, పబ్లిక్లో కనపడేటట్టు ప్రార్థన చేయాలని కాదు, ధర్మకార్యాలు చేయాలని, ఇవన్నీ అవాయిడ్ చేయడమే ప్రేయర్ అనేది ఫస్ట్ ఫౌండేషన్. ఓకే, ఇదన్నీ ఫైనాన్సెస్కి ఉన్న సీక్రెట్స్ ఇవన్నీ, ఈ ప్రిన్సిపల్స్. ప్లీజ్ డోంట్ మిస్ ప్లీజ్. యూఆర్ గోయింగ్ సమ్వేర్. అర్థం కానట్టు ఉంటుంది, బట్ పేషెన్సీ అప్ టు 3 episodes. ప్లీజ్ గో హెడ్. Do not be like them, for your Father knows. ఇవన్నీ ఎవరు చేస్తారు తెలుసా? అన్యజనులు చేస్తారు. ఎందుకు చేస్తారు తెలుసా? బికాస్ దే వాంట్ షో టు ద పీపుల్ దట్ దే ఆర్ రిచ్. నా క్రిస్టియన్ లైఫ్ అలా కాదు. గో హెడ్. ఇందుకోసమేనండి మనం డబ్బులు పోగొట్టుకున్నది అంతా దీనికోసమే. నేను చెప్తున్నాను కదా, ఐ విల్ షో యూ. For your Father knows what you need before you ask. So at the end of the day ఏమని రాశారు అక్కడ? Your Father knows what you need. నీకు ఏది అవసరమో. ఇంతకుముందు మనం ఒక మాట, మన నీడ్స్ వేరు, వాంట్స్ వేరు. అంటే అవసరాలు వేరు, కోరికలు వేరు. నీకు ఏది అవసరమో నీ పరలోకమందున్న తండ్రికి తెలుసు. కాబట్టి ఆయనకి ఏం తెలుసు, నీకేం అవసరం ఉన్న దాన్ని అవాయిడ్ చేయడం అనేది 5th పార్ట్. ఫస్ట్ పార్ట్ ఏంది? పబ్లిక్లో చేయకూడదు, పబ్లిక్ కనపడాలని చేయకూడదు. ప్రార్థన కూడా ఏం చేయొద్దు, పబ్లిక్లో కనపడాలని చేయొద్దు. ఇంకోటి 3rd వన్, బ్యాబ్లింగ్ వర్డ్స్, అంటే ఏమన్నా ఉంది, వెయిన్ రిపిటేషన్స్, బ్యాబ్లింగ్. ఇది 4వది. 5వది ఏంటి? ఇప్పుడు చదివాం కదా, చెప్పండి. రీడ్ ఇట్ సేమ్. Do not be like them, for your Father knows. For your Father knows. తండ్రికి ఏమి తెలుసో, నీకేం అవసరం ఉందో ఇది తెలుసుకోవడం 5th లైన్, 5th పార్ట్. ఎప్పుడైతే తండ్రికి నీకు ఏది అవసరం ఉందని తెలుసో దాన్ని అవాయిడ్ చేయడం కూడా ప్రేయరే. Don't be like them, for your Father knows what you need. నీకు ఏది అవసరం ఉందో తండ్రికి తెలుసని నువ్వు తెలుసుకోవడమే నీ యొక్క ప్రేయర్ లైఫ్. ప్రార్థన చేయడం అనేది కాదు, పదాలు పలకడం కాదు, వెయిన్ రిపిటేషన్ చేయడం కాదు. ప్రార్థన అంటే నా తండ్రికి నాకు అవసరం ఉందని ఆయనకి తెలుసా అంటే తెలుసు. అయితే నాకేం అవసరం ఉందో నేను ఫస్ట్ తెలుసుకోవాలి. అది ఆయనకి తెలుసా లేదా అన్నది నాకు తెలుసు. అది తెలుసుకోవడమే ఫస్ట్ ప్రేయర్. అది తెలుసుకున్న తర్వాత మాటలు ఉండవు, పని ఉంటుంది. నాకు అవసరం ఉందని తెలిసింది, ఇప్పుడు నేను దాన్ని అవాయిడ్ చేశాను. నాకు అవసరం ఉందని తండ్రికి తెలుసు. తండ్రికి తెలుసా లేదా? తెలుసు. సో తండ్రికి తెలుసని ఇప్పుడు మనందరం ఇంటికి పోతాం, కానీ ఇంటికి పోయి మళ్ళీ వెయిన్ రిపిటేషన్స్ ఉంటాయి. సో దాన్ని ఏమంటారంటే ఇమ్మీడియట్గా దాన్ని వేషధారణ అంటారు. వెరీ సింపుల్. అది పబ్లిక్ ఉన్నారా, పబ్లిక్ లేరా, నువ్వు ప్రైవేట్ రూమ్లో ఉన్నావా, ఎక్కడున్నావా, అది కన్సిడర్ చేయరు. వేషధారణ ఈజ్ నథింగ్ బట్, హిపోక్రసీ ఈజ్ నథింగ్ బట్ నాట్ నోయింగ్ దట్ గాడ్ కెన్ ఫుల్ఫిల్ యువర్ నీడ్స్. నీ అవసరాలు తీర్చగలడు దేవుడు అని తెలిసి మళ్ళీ ఆ అవసరాల కోసమే ప్రార్థన చేయడాన్ని పబ్లిక్లో చేయడము అంటారు. అనగా జనాలకి తెలిసేటట్టు చేసావు, అంటే స్పిరిట్స్కి తెలిసేటట్టు చేసావు. ఆత్మ ప్రపంచానికి తెలిసింది, దేవుడు చేస్తాడని తెలిసి, దేవుడు అవసరాలు తీరుస్తాడని తెలిసి, అవన్నీ దేవుడు చేయొద్దని చెప్పినా కానీ ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంటే పరలోకమందున్న ప్రతి దూత కూడా ఇది వేషధారణ అని అంటారు. సో వీఆర్ ప్రేయింగ్ ఫర్ మనీ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ మనీ. దీన్ని ఏమంటారు? వేషధారణ.
ప్రార్థనలో ఫస్ట్ లెవెల్ ఏం చెప్పండి? అవాయిడింగ్, నాట్ యాడింగ్. పక్కన వాళ్ళు చెప్పండి, ప్రేయర్ అనేది అవాయిడ్ చేయడం ఫస్ట్. ఏంటి, ఏమి అవాయిడ్ చేయాలి? హిపోక్రసీ, వేషధారణ. ఇప్పుడు నేను దేవుడు అడిగితే ఇస్తాడు చూడు ₹1,00,000, దట్స్ హిపోక్రసీ. నేను అడిగితే దేవుడు ఇయ్యందంటే ఏమీ లేదు. ఆల్రెడీ దేవుడు ఇచ్చిన వాటికే నువ్వు రిమూవ్ చేయాల్సినవి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం వలన అస్సలు స్పిరిట్ బయటకు వస్తుంది. వేషధారణ ఈజ్ నథింగ్ బట్ యువర్ ప్రేయింగ్ వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ ప్రొవైడెడ్. దేవుడు ప్రొవైడ్ చేసిన కోసం నువ్వు ప్రేయర్ చేస్తున్నావు. హియర్ కమ్స్ మనీ, క్యాష్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్? గో హెడ్, గో హెడ్. ఐ హ్యావ్ టు. This then is how you should pray. This then, ఇప్పుడు ఈ విధంగా మీరు ప్రార్థన చేయాలి. ఓకే, ఇంతసేపు అంతా ఏం చెప్పాడు? అవాయిడింగ్. నవ్వేం చెప్తున్నాడు? యాడింగ్. గో హెడ్. Our Father in heaven. సో అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ప్రభువా, లార్డ్ జీసస్ థ్యాంక్ యూ ఫర్ ద మనీ. మరి డబ్బులు లేవు కదా అకౌంట్లో అని అంటే, నీకు అవసరం ఏదో ఉన్నదో అది నీ పరలోకమందున్న తండ్రికి తెలుసు. నీకు తెలుసు అంటే దేవుడికి తెలుసు నాకు ఈరోజు ఏం అవసరం ఉన్నదో. అంటే ఆ అవసరం ఉందని దేవుడికి తెలుసు కాబట్టి అందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఆయనకి తెలియకపోతే ప్రాబ్లం, ఆయనకి తెలిసింది కాబట్టి అందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఒక్కోసారి మన చిన్న ఎగ్జాంపుల్ ఆ బ్రదర్ ఆ రోజు చాలా అవసరంలో ఉన్నా, నేను అంటే ఒక్క మాట నాకు చెప్పుంటే నాకు తెలుసుంటే నేను 100% వచ్చేటోన్ని అని అంటారు కొంతమంది. ఉదాహరణకు మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, సారీ, బయట ఎవరి ఇంట్లో చనిపోయారు. చనిపోతే అయ్యో నాకు తెలియలేదండి, తెలుసుంటే నేను తెలిసి ఉంటే వచ్చేటోన్ని, నువ్వు చెప్పుంటే అని అనరు. మనం అంటామా? నువ్వు చెప్పుంటే వచ్చేటోన్ని అని అంటామా? నాకు తెలిసుంటే వచ్చేవాడిని. మీ నాన్నగారు చనిపోయారని నాకు తెలిసుంటే నేను వచ్చేవాడిని. అప్పుడు నాన్నగారు చనిపోయారని నువ్వు చెప్పావనుకో, నువ్వు చెబితేనే నాకు తెలిసింది. అది మానవుడి లెవెల్. దేవుడు ఏమంటాడు? నీకు అక్కరగా ఏమున్నాయో మీ పరలోకపు తండ్రికి ముందే తెలుసు. అంటే తెలుసు కాబట్టి ఆయన చేస్తాడు. కాబట్టి సండే వచ్చినప్పుడు థ్యాంక్ యూ, నాకు నెక్స్ట్ మంత్కి కావాల్సిన అవసరాలన్నీ నీకు తెలుసు. ఆమేన్. Verse 25. Verse 25 అందరు చూడండి. Therefore I tell you, do not worry about your life. సో ఒకసారి అందరూ 8వ వచనం నేను చదువుతాను, వినండి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు. సో ఇది ఫజిల్ లాంటిది ఈ చాప్టర్ అంతా. ఈ వర్స్ 8 తర్వాత వర్స్ 25 వస్తుంది. ఓకే, వర్స్ 8 తర్వాత వర్స్ 25 వస్తుంది. గో హెడ్. Therefore I tell you, నేను ఒకసారి తెలుగులో చదువుతాను. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో, ఎందుకు మీ పరలోకపు తండ్రికి అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో తెలుసు కాబట్టి. ఇందువలన అంటే ఎందువలన? దేవుడికి తెలుసు కాబట్టి, మన తండ్రికి తెలుసు కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనియు, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? వావ్. మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడి ఇలాగూ అలంకరించినలా, అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా.
కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏ నాటి కీడు ఆనాటికి చాలు. నౌ వర్స్ 25. Therefore I tell you, do not worry about your life. First thing, do not worry about your Life. So this is a part that you supposed to avoid. అవాయిడింగ్ పార్ట్లో రాసుకోండి ఇదంతా కూడా. చదవండి సార్. What you will eat or drink, or about your body. అబౌట్ యువర్ బాడీ. ఏం తిందుమో, ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చని, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చని మీరు చింతింపొద్దు. చదవండి సార్. About your body, what you will wear. Is not life more than food, and the body more than clothes? Verse 26. Look at the birds of the air. Look at the birds of the air. Last week ఏం చూసాం మనము? You forgot? వాటర్లో నుంచి చెప్పాలి. వాటర్లో నుంచి దేవుడు ఏం చెప్పాడంటే, ఐఎమ్ క్రియేటింగ్ వాటర్. ఆ వాటర్కి ఒక కెపాసిటీ ఇచ్చాడు. వాటర్ నిన్ను క్రియేట్ చేసేటప్పుడు మళ్ళీ నన్ను కన్సల్ట్ చేసేటటువంటి ఎటువంటి అవసరత ఉండదు. కాబట్టి వాటర్కి ఒక నేచర్ ఇచ్చాడు. క్రియేటింగ్ నేచర్ అనేది ఇచ్చాడు. తనలాగా క్రియేట్ చేసే కెపాసిటీ వాటర్కి ఇచ్చాడు. కాబట్టి వాటర్ మళ్ళీ దేవుని కన్సల్ట్ అవ్వలే. వాటర్కి ఏం చెప్పాడంటే, క్రియేట్ చేసేటప్పుడు వెన్ ఎవర్ యూ వాంటెడ్ టు సీ సంథింగ్, ఏదన్నా నువ్వు చూడాలని అనుకున్నప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది అని నీకు అనిపిస్తే సింపుల్గా ఆయన చెప్పిన మాట ఏంటంటే, బ్రింగ్ ఫోర్త్. నువ్వేం చేస్తావంటే బ్రింగ్ ఫోర్త్. అప్పుడు వాటర్ ఏం చెప్పిందంటే, నాలో నుంచి పక్షులు వచ్చునుగాక అని వాటరు అన్నది. ఓకే, సో అది క్రియేట్ చేసినప్పుడు ఆ వాటర్కి ఒక నేచర్ ఉన్నది. తనలో డిజైన్స్, కలర్స్, ఫిషెస్, సైజెస్, డిఫరెంట్ స్టేజెస్లో తను క్రియేట్ చేసే కెపాసిటీ తనకు ఉందని తెలిసి తనకి ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేయడం మొదలుపెట్టింది. ఓకే, అది క్రియేట్ చేసినప్పుడు ఈ బర్డ్స్ ఇవన్నీ బయటికి వస్తాయని దేవుడికి తెలిసి ఇక్కడ ఒక మాట రాశారు. ఏమని రాశారు? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని క్రియేట్ చేసింది ఎవరు? ఈ పక్షుల్ని చెప్పాలి. వీటికి పోషించే శక్తి ఎవరు ఇచ్చారు? ఈ పోషించబడ్డానికి ఎవరు క్రియేట్ చేశారు? ఏమండి, పక్షుల్ని క్రియేట్ చేసింది ఎవరు? వాటర్. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటి పోషణ కోసము. అంటే ఎనీథింగ్, వాటర్ ఏది క్రియేట్ చేసినా వాటికి ఫుడ్ ఆల్రెడీ దేవుడు క్రియేట్ చేసి పెట్టాడు. ఎట్ ద సేమ్ టైం నువ్వు ఏదైనా క్రియేటివిటీ బయటికి తీసుకొస్తే అది సస్టైన్ అవ్వడానికి మార్కెట్లో ప్రతిదీ కూడా దేవుడు అరేంజ్ చేసి పెట్టాడు. దట్స్ ద మెంటాలిటీ, బిజినెస్ మైండ్. దట్స్ ద బిజినెస్. క్రియేట్ ఎనీథింగ్, ఏదైనా క్రియేట్ చేయి, నువ్వు ప్రతిదీ క్రియేట్ చేయి. అది సస్టైన్ అవ్వడానికి దేవుడు మార్కెట్లో పెట్టాడు. నీ పని ఏంటంటే క్రియేటివిటీ బయటికి తీసుకురా. మీ పరలోకపు ఉన్న తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఏంటిని? నువ్వు ఏది తయారు చేస్తే దాన్ని పోషించడానికి దేవుడు సామర్థ్యుడు. ఒక చిన్న కంపెనీ పెట్టు, కన్సల్టెన్సీ పెట్టు, చిన్న బిజినెస్ పెట్టు, చికెన్ షాప్ పెట్టు, మటన్ షాప్ పెట్టు, ఏదైనా కూరగాయలు అమ్ము, టమాటాలు అమ్ము, నా మాట నమ్ము, ఏదన్నా చెయ్యి. డెఫినెట్గా ఏముంటుంది అందులో చెప్పాలి. దాన్ని పోషించేది ఎవరు? సో అక్కడ పోషించడానికి అంటే పక్షుల ముందా, పోషణ ముందా? ఎస్. అంటే ప్రొవిజన్ అనేది ఆల్రెడీ ఉంటేనే కదా క్రియేటివిటీ కోసం దేవుడు కమాండ్స్ ఇచ్చింది. ఈరోజు మనం ఏది క్రియేట్ చేసినా డెఫినెట్గా మార్కెట్లో డబ్బు ఉన్నది, అది వస్తుంది. వీ కెన్ క్రియేట్ లైక్ దట్. దిస్ ఈస్ జస్ట్ బిగినింగ్. ఓ వీఆర్ సారీ జస్ట్ ఈ 1 వీక్లో అయిపోతాయి పని. జీసస్. వర్స్ 26 ప్లీజ్, వన్స్ అగైన్. అందరు చూస్తారా?
Look at the birds of the air. ఆ, They do not sow or reap Ah. or store away in barns, ఆ. and yet your heavenly Father feeds them. యు సీ ఎవర్ ఫాదర్ అక్కడ నో హెవెన్లీ ఫాదర్ కాదు, అక్కడ రాసి ఉన్నది, మళ్ళీ చదవండి. And yet your Father. యువర్ ఫాదర్. బర్డ్స్కి ఫాదరా చెప్పాలి. ఎవర్ ఫాదర్? ఇట్స్ యువర్ ఫాదర్. అవర్ ఫాదర్ రాశాను అక్కడ. ఏమనుంది? రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేసేటప్పుడు అవాయిడ్ అన్నీ చేసేసేయి. లాస్ట్లో ఏం తెలుసుకుంటావంటే ఆయనకి అన్నీ నా అవసరాలన్నీ తెలుసు. అప్పుడు ఆ ప్రభువుకి నాకు తెలుసు, నన్ను పోసి ఆకాశ పక్షులు అవి విత్తవు కోయవు ఇవన్నీ చేయవు, వాటినే పోషిస్తున్న దేవుడు ఈ నెల ఈ సంవత్సరం నా పిల్లల్ని పోషిస్తాడు. టెల్ మీ, ఒక్క విషయం చెప్పు, ఏ నెల నా ఈఎంఐ ఆగిందని? ఇది ఆగలే. ఏ నెలను ఒక ఫుడ్ లేకుండా ఉన్నామా మన పిల్లలు? లేదు. అప్పులు వాడు ఫోన్ చేసిన అనుకో ఉదాహరణకి, ఏం చెప్తాం? వాడు 2-3 తిట్టిన తర్వాత ఇస్తాంలే అన్న, అడిగిపోతాం లేవు 2-3 ఆగిరాదన్నా అంటాం. పొరపాటును కూడా తక్కువ మంది ఉంటారో ఎక్కువ మంది ఉంటారో నాకు తెలియదు, కానీ పొరపాటున కాదే నువ్వు డబ్బులు లేవా అది లేవా అంటే బాగానే కొనుక్కుంటున్నావు అన్నీ అంటారా అన్నీ కొంటున్నావు, మరి తినడానికి కూడా లేవా? మీరు ఎట్ట తింటున్నారు? చూసినావా? ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంత అప్పు ఉన్నా డబ్బులు లేవని వాడికి ఇవ్వడానికి మన దగ్గర లేవు, కానీ మనం తినడానికి మాత్రము లేకుండా చేస్తామా? చెయ్యం. ఎంత డబ్బులు అయిపోయినా బియ్యం బస్తుంటుందో ఉండదా మన ఇంట్లో? కూరగాయలు వాడు ఫోన్ చేసిన రోజే ఆల్రెడీ మీ ఆవిడ ఇంట్లో చికెన్ వండుతూ ఉంటుంది, ఆడేమో డబ్బులు అడుగుతూ ఉంటాయి, ఏమంటాం? లేవన్నా అంటాం. అంటావా అనమా? చెప్పండి, నిజమా కదా? ఇట్స్ ట్రూ. ఇంట్లో చికెన్ మటన్ అని బిర్యానీ అన్నీ ఉంటే అప్పుడు మనకే కాదు మళ్ళీ చుట్టాలందరూ ఉంటారు. అదే టైంలో వాడు ఫోన్ చేస్తాడు, డబ్బులు ఇవ్వన్నా డబ్బులు ఇవ్వన్నా డబ్బులు ఇవ్వన్నా అంటే డబ్బులు ఏ ఆడి లేవు రాలే అని అంటాం. కానీ ఇంట్లో మాత్రము సస్యశ్యామలంగా ఉంటుంది. అలాగా మన పరలోకపు తండ్రి మనల్ని పోషిస్తాడు. చూసి మనకి కావాల్సిన, మన కుటుంబానికి కావాల్సిన అన్నీ పెట్టుకున్న తర్వాతనే వాడు లాస్ట్, వాడు తిట్టని కొట్టని ఏమైనా చేయని, నీకు ఇవ్వాలంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ నీకు కాదు, అది నా పిల్లలకి. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే, ఎన్ని శ్రమలున్నా, ఏం తిందుమో ఏం తాగుదు మీరు ఏం ఆలోచించకండి, మీకు కావాల్సింది ఒక ఫాదర్గా నేను అన్ని పెట్టాను, మీరు తినండి, మీరు తాగండి. ఏదైనా అప్పు ఉంటే నేను శిలువ మీద నేను తీర్చుకుంటాను, ఏదైనా బాకీ ఉంటే నేను శిలువ మీద తీర్చుకుంటాను. కానీ మీ ఇంట్లో మాత్రం, నా ఇంట్లో మాత్రం సింహ పిల్లలైన లేమిగలు ఉంటాయేమో, కానీ నా పిల్లలు నా ఇంట్లో, నా చర్చిలో, నా సినగోగులో తిండి లేకుండా ఉండడానికి వీలు లేదు. ఈ మెంటాలిటీతో ఉంటే మనం ఈ భూమి మీద బతకగలము. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడదామా? అవర్ ఫాదర్, ఇట్స్ అవర్ ఫాదర్. మీ నాన్న అడుగు, భుజం మీద ఎంత అప్పులు ఉన్నాయో, ఓ 10-15-20 లక్షలు ఉండి ఉంటాయి, కానీ ఇంట్లో ఇప్పుడు పోయి ఇంటికాడ నల్లి బొక్కలు ఉంటాయి ఇంట్లో. గ్యారంటీడ్. ఎంత కిలో? 800. గుర్తుపెట్టుకోండి, శర్మలో గుర్తు చేస్తుందని. ఓకే, లెట్స్ క్లోజ్ ద శర్మ ప్లీజ్. Are you not much more valuable than they? ఈజీ. ఆర్ యు నాట్ అంటే దేవుడు ఒక అండర్స్టాండింగ్ తీసుకొస్తున్నాడు. ఈ అండర్స్టాండింగ్తో మనం వెళ్ళిపోదాం ఇంటికి. ఏమండి, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు ఏం చేయవు, వాటిని మీ తండ్రి పోషిస్తున్నాడు. మా తండ్రి కూడా కాదు, మీ తండ్రి వాటిని పోషిస్తుంటే పక్షుల కంటే కూడా మనం హీనమా? మనల్ని పోషించలేడా దేవుడు? అంటే దాని అర్థం ఏం తెలుసా? పక్షులే మనకన్నా ఎక్స్పెన్సివ్గా బతుకుతున్నాయని అర్థం. ఓకే, మళ్ళీ చదవండి అక్కడ. ఆర్ యు నాట్ మచ్ మోర్ వాల్యుబుల్? మనం వాటికంటే వాల్యుబుల్ కాదా? ఏ రోజైతే తండ్రి నా అవసరాలు తీర్చలేడని మనం అంటామో వాటికన్నా హీనంగా బతుకుతున్నట్టు అర్థం. అవే ఎక్స్పెన్సివ్గా బతుకుతున్నాయి, ఎక్స్పెన్సివ్ రాయల్ లైఫ్ బతుకుతున్నాయి. అయితే వాటికి ఫుడ్ దొరుకుతుంది, మనకు కూడా మార్కెట్లో ఫుడ్ దొరుకుతుంది. అయితే మనం మార్కెట్కి పోము, ఫుడ్ తీసుకురాము. ఇది అరేంజ్మెంట్స్ అనేవి అన్నీ అయిపోయినాయి. లేదా పురుగులు ఉంటాయి, చెట్ల మీద ఉంటాయి. పొద్దున్నే పక్షులు వేసి వాళ్ళ ఇంటికాడ వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు పొద్దున్నే లేచి బైబిల్ తీసి చదువుతూ ఉన్నాయి. ఆకాశ పక్షులు విత్తవు కోయవు, కాబట్టి
చిల్డ్రన్స్ గ్యాదర్ అని చెప్పింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్రేయర్ చేద్దాం. ఏమని? అందరికి పక్క గూట్లో ఉన్నాయి చూసినావా, వాటన్నీ తెలియాలి. మనం చప్పట్లు కొడుతున్నాం, మనం పాటలు పాడుతున్నాం, రోజు ఫ్యామిలీ ప్రేయర్ నడుస్తుందని ఆ పక్కన ఉన్నదే పికిలింక దానికి తెలియాలి, రామశైలికి ఉందే దీనికి తెలియాలి అని చెప్పి ఈ ప్రార్థన చేయడం మొదలుపెట్టినాయి. ఏమని? అవర్ ఫాదర్ విచ్ ఆర్ట్ ఇన్ హెవెన్, హలోడ్ బి దై నేమ్, దై కింగ్డమ్ కమ్, దై ఫుడ్ కమ్ అని ప్రార్థన చేయడం మొదలుపెట్టినాయి. ప్రార్థన చేస్తూ ఉన్నాయి. పక్కనున్న గూట్లో ఉన్న పక్షులన్నీ కూడా ఈ ప్రార్థన తట్టుకోలేక పనికి వెళ్ళిపోయినాయి. అవి వెతుక్కుంటూ ఫుడ్కి వెళ్ళిపోయినాయి. ఈ ఫ్యామిలీ పక్షులు ఏం చేసినంటే కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఏమని? ఆకాశం అందున్న ఆ దేవుడు మనకి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ఇదిగో ఈ మనుషుల కంటే కూడా మనమే బెటర్ అంట, మనకు ఫుడ్ పెడతాడంట, మనము విత్తము కోయము ఏం చేయము కానీ రాసి ఆకాశ పక్షులను చూడండి అని రాశారు. అవి విత్తము కోయము. ఈరోజు స్క్రిప్చర్ డైలీ బ్రెడ్ ఈరోజు ఆ బర్డ్స్కి, ఆ పక్షులకి ఆ డైలీ బ్రెడ్ ఏమంటుందంటే, అవి విత్తవు, మనమంట విత్తమంట, మనమంట కొయ్యమంట, దేవుడు ఎంత గొప్ప పోషిస్తా, కొట్లలో కూడా కూర్చుకోద్దు, అయినా అదిగో వాళ్ళ పరలోకపు తండ్రి మనల్ని పోషిస్తాడంట. ఆమేన్ అనగానే పక్షులు అన్నానే ఆమేన్ హల్లెలూయా స్తోత్రం అని మోకరించి రెక్కలు కొట్టినాయి. అయిపోయింది. మధ్యాహ్నం అయింది, ఫుడ్ రావట్లే. సాయంత్రం అయింది, ఆకలి అవుతుంది, క్రేవింగ్స్. మిగతా పక్షులన్నీ తినొచ్చి బాగా బలిసి ఇల్లు కట్టుకున్నాయి, బంగ్లాలు కట్టుకున్నాయి, మంచి ఫర్నిచర్తో ఇల్లు కట్టుకుంది. ఎంత మీ ఇల్లు ఎంత అంటే 2 కోట్లు అయింది అన్నది. ఈ పక్షులు చూస్తాను, మమ్మీ ఏంది మమ్మీ దేవుడు ఇస్తాడన్నావు, డాడీ ఏం డాడీ దేవుడు ఇస్తాడన్నావు, ఆకాశ పక్షులు చూడన్నావు, వాళ్ళ పరలోకం విత్తవు కొయ్యొద్దన్నావు, విత్తొద్దన్నావు, పాయొద్దన్నావు, అది విత్తనాలే వేయొద్దన్నావు, నువ్వు ఆఫరింగ్ వేయొద్దన్నావు, చూసినావా దేవుడు పోషిస్తాడని చెప్పిన పరలోకపు తండ్రి. ఇప్పుడు చూడు వాళ్ళేమో 1 కోటి రూపాయలు ఇల్లు కొనుక్కున్నారు, మనమేమో ఇంకా అదే పూరు గుడిసెలో ఉన్నాం. కింద చూస్తేనే ఆకలి ఈకలు ఊడిపోతున్నాయి. ఎండాకాలం వస్తేనే ఎట్లున్నది, వానాకాలం వస్తే ఎట్లున్నది, అటు చూస్తే చీమలు అటు బాకుతున్నాయి. ఏంటి ఈ పరిస్థితి మమ్మీ అన్నది. ఏం భయపడక, నేను ప్రార్థన చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ డే రాకపోతే నన్ను అడిగాను. సరే నెక్స్ట్ డే మళ్ళీ ఆకలి అవుతుంది. ఆకలి అయితే ఎందుకంటున్నావు? ఉపవాసం ఉండాలి. ఎంతమంది సేవకులు ఉపవాసం ఉండలే? ఉండండి ఉపవాసం. 21 రోజులు ఉపవాసం ప్రకటించి ప్రార్థన చేయడం మొదలుపెట్టినాయి. వర్షం వస్తుంది, అన్ని చిల్లులు పడ్డాయి. వర్షం వచ్చేసి ఇల్లంతా కూలిపోయే పరిస్థితి, రెక్కలన్నీ తడిసినాయి. అయ్యో మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ అన్నది. వాళ్ళ నాన్న రియలైజ్ అయ్యిండు, ఈరోజు మనం కూలి పనికి పోయి ఉంటే బాగుండు. పక్కన కూర్చుని రామశిలకని చూస్తే అది పొద్దున పోతుంది, మంచి పండ్లు తింటున్నది. అది చెట్టు వేసింది కాదాయా, ఆ జామ చెట్టు వేసింది కాదు, తనేం నీళ్ళు పోసింది కాదు, తనేం పెంచింది కాదు. కానీ ఓనర్ ఆ చెట్టు కిందనే కూర్చొని కర్ర పట్టుకొని కూర్చున్న రామశిలక సైలెంట్గా పోయి ఆ చెట్టు కింద కూర్చున్నది. ఆ పండుని తినేసి వచ్చింది, ఆ సీతాఫల పండు, ఆ మామిడి పండు ప్రశాంతంగా తినొచ్చి పడుకున్నది. ఇక్కడ పక్షులేమో అరుస్తున్నాయి, ఆకలి అంటున్నాయి, బాధేస్తుంది. పక్క గూట్లో చూస్తే అప్పుడే పుట్టిన పిల్లలు కిస్ 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 అని పాలు తాగే పిల్లలకి ఇంకో పక్షి తీసుకొచ్చి నోట్లో ఫుడ్ పెడుతుంది. ఇవన్నీ చూసిన ఆ పక్షికి ఒకరోజు ఒక పాస్టర్ గారు వచ్చి చెప్తున్నారు, పక్షి నువ్వు చేస్తుంది చాలా తప్పు. దేవుడు నీ ఫుడ్ ఇక్కడ అరేంజ్ చేయలేదు. పొద్దున్నే లేచి నువ్వు చేయాల్సిన ప్రార్థన ఫుడ్ రమ్మని కాదు. ప్రభువా నేను విత్తలేదు, నేను కోయలేదు, నేనేం కొట్లలో కూర్చుకోలేదు, కానీ నువ్వు నా కోసం అరేంజ్ చేశావు, నాకు అవసరం ఉందంతా నీకు తెలుసు. కాబట్టి నేను ఇప్పుడు ప్రార్థన చేసి పైకి ఎగురుతాను. ఎటు పోవాలో నాకు డైరెక్షన్ చూపించు, ఎక్కడ నా కోసం ప్రాస్పరిటీ దాచిపెట్టావో అక్కడ నన్ను వాల చెయ్యి, నేను వాళ్తాను, నా పిల్లలు పట్టుకొచ్చి పెడతాను, నేను నా పిల్లల్ని పోషించుకుంటాను అని అనగానే ఆ ఫ్యామిలీ మిగతా ఫ్యామిలీల నుంచి నేర్చుకొని ప్రార్థనే కాదు చేయడం, వేషధారులాగా నేను పని కూడా చేయాలని తన చేతులతో పని చేయడం వలన వచ్చిన ఫుడ్ అది. ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ బర్డ్ స్టోరీ. You see, where is money? God arranged even for the birds. నెట్స్లో పెట్టిండా? లేదు. Why Christians are just praying and praying and praying and praying, not doing anything? ఆ బర్డ్ అనుకున్నది సోమర్తనం వలన మనము ఇవన్నీ కోల్పోయాం. Let's fly together today. Let's enjoy the atmosphere. Let's see the lakes. Let's see the beauty, the creation of God. Let's eat something. Royal food. తనకి ఇష్టం వచ్చింది తిన్నాడు, ఇష్టం వచ్చింది బ్రతికాడు. వావ్,
ఈరోజు నీ పొద్దున్నే లేచి నేను దేవుడికి థ్యాంక్స్ చెబుతాను. నాకు దేవుడు అన్నీ అరేంజ్ చేసి పెట్టాడు. దేవుడే నన్ను అక్కడికి నడిపించునుగా. కానీ బండి తీసుకొని బయలుదేరు. ఎవరో ఫోన్ చేశారు, సార్ ఏం చేస్తారు? సార్ మీ నెంబరు పలానా వాళ్ళు ఇచ్చారు. అయ్యా చెప్పండి ఏంటి? మీరు ఈ పని చేస్తారంట కదా, నాకు కొంచెం చేసి పెడతారా? అయ్యా చేస్తాను. ఎంత? అయ్యా ఒక 5 లక్షల ప్రాజెక్టు. ఎన్ని రోజులు చేయగలను? 21 రోజులు చేయగలను. లేదు కొంచెం తొందరగా చేసి పెట్టగలను. కొంచెం పనులు ఎక్కువ పడతారు, కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. పర్వాలేదు 7 లక్షలు తీసుకోండి, కానీ నాకు టైంకి చేసి పెట్టండి. క్వాలిటీ వర్క్ చేస్తారని నేను విన్నాను అని అనగానే, నువ్వు పొద్దున్న లేచి చేసింది ప్రార్థన డబ్బులు ఇవ్వమని కాదు, ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి రెక్కలు కట్టుకుని ఎగిరినాం. అందుకు దేవుడు ఇచ్చాడు. దిస్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఫ్రమ్ టుడే. మన చర్చ్ నుండి ఇవి జరుగుతాయి. లాస్ట్ స్క్రిప్చర్ చూపిస్తాను, మిగతా నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. సామెతల గ్రంథము చాప్టర్ 20. సామెతల గ్రంథము 20వ చాప్టర్ 20 20వ అధ్యాయము 4వ వచనం. వర్స్ 4 చాప్టర్ 20 ప్రోవర్బ్స్. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోను. ఆకాశ పక్షులు విత్తవు కోయవు అన్న. విత్తడం అనేది నథింగ్ బట్ యు మస్ట్ థ్యాంక్ ద లార్డ్ ఫస్ట్. దేవుడు అన్నీ అరేంజ్ చేశాడు తన పిల్లలకి. ఈ భూమి మీద ఏ పాస్టర్నైనా అడుగు చూడు, ఎంత పెద్ద ప్రవక్తనైనా అడుగు, చనిపోయిన వాళ్ళని అడుగు, పుట్టబోయే వాళ్ళని అడుగు, పుట్టిన వాళ్ళని అడుగు, బతికున్న పాస్టర్లు ఎవరినైనా అడుగు, కష్టపడకుండా ఏదన్నా వస్తుందా అని చెబితే మొట్టమొదటి లైన్లో నేనే నిలబడతా. ఇది జరగని పని. నేను ఉదయకాలం 5 గంటలు లేచిన కాడి నుంచి నీ పరుగు రాత్రి 8 గంటలకెళ్ళా నువ్వు చేయాల్సింది నీ చేతులతో పని చెయ్యి, సంపాదించు. అవన్నీ ఎలాగో నేను వచ్చే ఎపిసోడ్లో చెప్తాను. డోంట్ మిస్ ఎనీ ఎపిసోడ్. జస్ట్ బిగినింగ్. నా శర్మని ఇంకా స్టార్ట్ చేయలేదు నేను. చదవండి సార్. వర్స్ 4 అందరు చూడండి అమ్మా. విత్తులు వేయి కాలమున సోమరి దున్నాడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోను. ఇంగ్లీష్లో ఎక్స్ట్రాడినరీగా రాశారు. NLT says, those too lazy to plow in the right season, those too lazy those too lazy, underline that, too lazy. అతడు చాలా లేజీ ఫెలో. ఆ బర్డ్స్ కినక పొద్దున్నే లేచి ప్రార్థనే ధ్యేయంగా పెట్టుకొని ఉద్యోగాలు మాని కూర్చుంటుంటే వాటికి ఫుడ్ రాలేదు. పక్కన అవన్నీ కూడా బిల్డింగ్లు కట్టుకున్నాయి. వాళ్ళ గేట్ కాస్ట్ ఉండదు, వాళ్ళ ప్రహరీ కూడా కాస్ట్ ఉండదు. మనం బతుకు అని పక్షులు అనుకుంటున్నాయి. ఏంటి జీవితము? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు సంపాదించేది వాళ్ళు సీక్రెట్గా చేసి సంపాదించుకొని పెట్టుకుంటారు. వన్ డే దే విల్ గివ్ యూ షాక్. చదవండి సార్. those too lazy to plow in the right season, to plow in the right season, autumn season, right season. రైట్ సీజన్లో ఎవరైతే ప్లవ్ చేయరో, ఇది సీజన్, ఈ ప్లవింగ్ సీజన్, ఇది దున్నే కాలం, విత్తనాలు వేసే కాలం. ఈ పాటికి నాట్లు వేసేసారు, అన్నీ వరి పొలాలు నాట్లు వేసారు. ఆగస్టు రాకముందే నాట్లు పడిపోతాయి. జూన్ జూలైలో వాటర్ వస్తుంది, వర్షము, దున్నేస్తారు. చెరువులు వాగులు అన్ని కుంటలు నిండిపోతాయి. అతను దున్నడం మొదలు పెడతాడు. అతను విత్తనాలు వేయడానికి రెడీ అవుతాడు. దోస్ హూ టూ లేజీ, ఆ లేజీగా ఉండేవాడు సీజన్లో అతడు దున్నలేడు. చదవండి. those too lazy to plow in the right plow season, in the right season లో నువ్వు ప్లవ్ చేయకపోతే, రైట్ సీజన్, ఆ సీజన్లో నువ్వు ప్లవ్ దున్నకపోతే will have no food at the harvest. will have no food at the, అంటే సీజన్ దాటిన తర్వాత దున్నాడు అనుకోండి, హార్వెస్ట్ వస్తుందా? భూమి సరిగా పంటనివ్వదు. నువ్వు ఒక 10-20 రోజులు లేట్ వేసి చూడు, పక్కన పొలానికి నీ పొలానికి చాలా తేడా ఉంటుంది.
పక్కన పొలము ఎకరానికి 35-40 బస్తాలు ఇస్తే నీది 17-18 బస్తాలు వస్తుంది. ఎందుకంటే 15 రోజులు డిఫరెన్స్ ఉన్నది. ఈ 15 రోజులలో మరి 15 రోజుల తర్వాత అది రావాలి కదా, రాదు. ఎందుకంటే నీవు వేసిన దాన్ని బట్టి రాదు, సీజన్ని బట్టి వస్తుంది. అండర్లైన్ దిస్ పార్ట్, వెరీ ఇంపార్టెంట్. యూఆర్ గోయింగ్ సమ్వేర్ ప్లీజ్. దిస్ ఏ బిగ్ సిరీస్, ఇది చాలా పెద్ద ఎపిసోడ్లు ఇవన్నీ కూడా. Those too lazy to plow in the right season. ఉదయం 5 గంటలు లెగాలని అలారం పెట్టుకుంటే 7 గంటలు లేచా, అది సీజన్ పోయింది. 9 గంటలకి మనం చర్చ్ అని చెబితే 9:30కి వస్తే యూ లాస్ట్ యువర్ సీజన్. దీస్ ఆర్ ద బెంచ్ మార్క్ స్క్రిప్చర్స్. నువ్వు అనుకుంటున్నావు మందిరానికి వచ్చావని, నువ్వు అనుకుంటున్నావు ఆఫీస్కి వచ్చావని. ఇప్పుడు అన్ని బయోమెట్రిక్ ఫేస్ రీడింగ్ వచ్చినాయి లేవా? అన్నీ కూడా ఫేస్ బయోమెట్రిక్ వచ్చినారా లేదా? ద మూమెంట్ ఒక్క సెకండ్ అటు ఇటు అయినా ఏమవుతుంది? ఇప్పుడు శాలరీ స్టాండ్ మ్యాటర్. ఈవెన్ స్కూళ్ళలో కూడా తీసుకొచ్చారా లేదా? కాలేజీలలో తీసుకొచ్చారు. యువర్ థింకింగ్ దట్ యువర్ కమింగ్ టు చర్చ్, కమింగ్ టు ఆఫీస్. నో, ఆల్రెడీ క్రెడిబిలిటీ అనేది పోయింది. అతను పంక్చువాలిటీ అనేది ఆ వ్యక్తిలో లేదు అని అక్కడ చెప్పేటటువంటి బయోమెట్రిక్ చెప్పేస్తుంది. అఫ్ కోర్స్ యు ఆర్ ప్రజెంట్ ఇన్ దిస్ ప్లేస్, బట్ నాట్ రివార్డ్స్ టైంలో నీ పేరు లిస్ట్లో ఉండదు. బట్ ద సీజన్, అండర్స్టాండ్ ద సీజన్, దిస్ ఈస్ ద సీజన్. ఈ సీజన్ అట్లీస్ట్ పే అటెన్షన్ ఫర్ యూ. నీ ఇంటిగ్రిటీ, నీ క్రెడిబిలిటీ అయినా కానీ కాపాడుకోవడానికి ప్రయత్నించు. ఈవెన్ గివింగ్ ఇన్ థైతింగ్ అయినా టైం టు టైం పే చేయి. పే చేయలేని పక్షాన ఐఎమ్ గోయింగ్ టు పే నెక్స్ట్ మంత్ లార్డ్ అని చెప్పి దేవుడికి చెప్పి రాసి పెట్టుకో, లిస్ట్ రాసి పెట్టుకో, నోట్బుక్ తీసుకో. ఒక మంత్ నేను పే చేయలేదు, నెక్స్ట్ మంత్ నేను పే చేస్తాను. యాడ్ ఓ 10 రూపీస్ 20 రూపీస్ యాడ్ చేసి పెట్టు, బట్ టైంకి ఇచ్చేసే. నువ్వు ఎప్పుడైతే ఫంక్చువల్గా, ఇవన్నీ నేను చూపిస్తాను, ఆ ఫంక్చువాలిటీ అనేది ఎప్పుడైతే మిస్ అవుతావు, డిసిప్లైన్ ఎప్పుడైతే మిస్ అవుతుందో సీజన్ మిస్ అయినట్టే. ఆ తర్వాత ఏముండదంట? Will have no food at the harvest. Will have no food at the harvest. Okay, now that's not the story. హార్వెస్ట్ ఉండదని చెప్పలేదు, హార్వెస్ట్ ఉంటుంది, కానీ ఆ టయానికి నీకు ఫుడ్ ఉండదు. యు మస్ట్ అండర్స్టాండ్ దట్. ఈరోజు విత్తనం వేసావు, 6 నెలలతో పంటకు వస్తావు. పంట కోసేటప్పుడు హార్వెస్ట్ వస్తుంది. హార్వెస్ట్ వచ్చే టయానికి ఫుడ్ ఉండదు అన్నాడు. హార్వెస్ట్ ఉండదని కాదు, ఫుడ్ ఎక్కడ లేదంటే ఈ 6 మంత్స్లో నీవు వేయాల్సిన సీజన్ టైంలో వేయలేదు కాబట్టి నీకు అడ్వాన్స్డ్ ఒక 15 డేస్ ఎక్స్ట్రా పడ్డది. కాబట్టి ఆ మైల్ రైల్ దాటలేని పరిస్థితి, అమౌంట్ డ్రాబ్యాక్ అయింది. యూ మస్ట్ గెట్ దిస్ ఫస్ట్. ఈరోజు విత్తనం వేసాము, ఈరోజు సీజను. 2 వ్యక్తులు ఉన్నారు. ఈరోజు ఒకడు దున్నాడు, 15 రోజుల తర్వాత ఒకడు దున్నాడు. వీడు దున్నింటానికి కరెక్ట్గా వీడి హార్వెస్ట్ 6 నెలల తర్వాత వచ్చింది. వీడి హార్వెస్ట్ 6 నెలల తర్వాత 15 డేస్ తర్వాత వచ్చింది. ఈ 15 డేస్ లాస్ ఫుడ్ లేకుండా ఉంటుంది. అదే శాలరీ వచ్చిన 10వ తారీఖు 5వ తారీఖు 3వ తారీఖు శాలరీ ఇలా వస్తుంది, నెక్స్ట్ డే ఎగిరిపోతుంది. దట్స్ ద సీజన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఎందుకంటే బ్యాలెన్స్ చేయలేని పరిస్థితి, బ్యాలెన్స్ షీట్, ఆ గ్రాఫ్ షీట్ మిస్ అయిపోయింది. ఎందుకంటే ఈ 15 డేస్ కోసం, ఒక 15 రోజుల కోసం అప్పు అంటాం. ఎందుకు? శాలరీ రాగానే ఇచ్చేస్తాను. వాట్ ఈస్ దట్? సీజన్, డ్యూ సీజన్. ఆ సీజన్లో నువ్వు ప్లౌ చేసి ఉంటుంటే ఈ 15 డేస్కి ముందే వచ్చేది హార్వెస్ట్. టైం టు టైం అన్నీ జరిగేటి. పెనాల్టీ అది మన ఫుడ్ లేకపోవడం. మళ్ళీ చదవండి సార్, నేనేమన్నా చెప్తున్నా అందులో ఉందా? Those too lazy to plow in the right season will have no food at the harvest. At the harvest టైంలో ఏముండదంట? ఇప్పుడు ప్లౌ సీజన్లో దున్నావు, ఆ సీజన్ దాటినాక దున్నావు, హార్వెస్ట్ టైంకి ఏమైంది చెప్పాలి? ఫుడ్ లేదు అంటే అదిగో శాలరీ అగో 15వ తారీఖు. ఇప్పుడు 1వ తారీఖు నుండి 15వ తారీఖు గడవాలి. ఆ సీజన్ ఏమంటున్నాడు? ఫుడ్ లేదు అంటున్నాడు. అయితే దానికోసం ఇప్పుడు హార్వెస్ట్ వచ్చే దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేసామంటే, ఇదిగో 15వ తారీఖు నాకు డబ్బులు వస్తాయి, నేను ఈ డబ్బులు ఇచ్చేస్తాను అంటే వీడు ఏమన్నాడంటే నాకు వడ్డీకి అని అడిగాము. వడ్డీ 10 రూపాయలు వేసి ఇచ్చాడు. ఈ 15 రోజులకు వడ్డీ కలిపి ఇచ్చినప్పుడు తినడానికి లేదు కాబట్టి తెచ్చుకున్నాం. వచ్చే హార్వెస్ట్ ఖర్చుని ఇక్కడే పెట్టావు అంటే ఆడిపోయేవారికి హార్వెస్ట్ కూడా ఉండదు. Read it once again. I'm closing.
The sluggard will not plow by reason of the cold. చల్లగా ఉన్నది చలికాలం అని ఉతక మీద తలుపు తిరిగే రీతిగా సోమరి తన పడక మీద తిరిగాడు. when you are too lazy, ఈరోజు చల్లగా ఉన్నది, ఇలా ఎండ కొడుతుంది, వర్షం వస్తుంది, 3 సీజన్లలో ఏదో ఒక రీజన్ చెప్పి ఇంట్లో ఉంటే ఎట్లయితుంది? అది అవుతుందా? చలికాలం చలి అన్నావు, వర్షాకాలం వర్షం అన్నావు, ఎండాకాలం ఎండ అన్నావు, మరి ఇంక ఏ కాలం కావాలి నీకు? ఎక్స్క్యూజెస్ ఎతకడము బ్లెస్సింగ్కి డౌన్ఫాల్ అవ్వడం జరగని పని. ఓకే, రీడ్ ఇట్. Therefore shall he beg in harvest, you see, and have nothing. నేను చెప్పాను కదా, అక్కడ ఉన్నది హార్వెస్ట్ 15వ తారీఖు, ఇవాళ 1st తారీఖు నుండి ఏం చేసాము? he started asking, begging. I don't want to use that word. ఇప్పుడు చెప్పండి, ఆకాశ పక్షులకు మనకి తేడా ఏంటి? Now here comes, out of your belly shall flow rivers of living water. ఏమంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కడుపులో ఏం వేస్తాను చెప్పండి పొద్దున్న లేచి? ఓకే, ఈ స్క్రిప్చర్ ఒకసారి చదువుతారా? 19:15 చదవండి ఒకసారి. వాటరా 19:15 సేమ్ ప్రొవర్బ్స్ అందరు చూడండి తల్లి. Slothfulness casteth into a deep sleep. డీప్ స్లీప్లోకి ఏం పడేస్తుంది? గాఢ నిద్రలో ఏం పడేస్తుంది? సోమర్తనం. అయ్యో నేనాడు గారు నిద్రపోతున్న బ్రదర్, పడుకున్నారు, 12 అవుతుంది, లేచేవరికి 4 అవుతుంది, 5 అవుతుంది, 12. డీప్ స్లీప్లో ఆ వ్యక్తి పడేటప్పుడు ఏమవుతుందంట? సోమరితనము గాఢ నిద్రలో పడవేను, సోమరివాడు పస్తు పడి ఉండును. చదవండి సార్. Slothfulness casteth into a deep sleep, and an idle soul shall suffer hunger. వేరే వెర్షన్స్ చూడండి. ఇంకా lazy people sleep soundly. సౌండ్ స్లీప్ బ్రదర్. ఇప్పుడు అమ్ముతుండ్రు కదా, ఏదో వచ్చినాక స్లీప్ వెళ్ళని అమ్మ అని అమ్ముతుర్రా లేదా? పడుకుంటే సౌండ్ కూడా రాదంట, యాడ్ వస్తున్నది. అనిల్ కపూర్ది ఏదో యాడ్ వస్తుంది చూసారా? సౌండ్ స్లీప్. వాట్ ఈస్ దట్? గో హెడ్. lazy people sleep soundly. లేజీ పీపుల్ ఏం చేశారు? నువ్వు మాట్లాడుతూనే ఉంటే ఇప్పుడు మనోడు నిద్రపోతూనే ఉంటాడు. రేపు పొద్దున ఏం చేద్దాం పిల్లల పరిస్థితి? రేపు మాట్లాడతారు పడగా, ఇప్పుడు ఏదో నువ్వు పెద్ద పొడిచినట్టు. నువ్వు సాధించేది ఏమన్నా ఉందా? నువ్వు చేసేది ఏమన్నా ఉందా? ఇప్పుడు నీకు చెప్తే నువ్వు చేస్తావా, ఆరుతావా, తీరుతావా అని అంటాం. ఈలోపు మనోడు గుర్రు కొట్టి వెళ్ళిపోయా. పొద్దున్న లేచే లేకపోతే నువ్వు లేకముందు ఆమె వెళ్ళిపోయా, పైన ఆగిపోయింది. మరి కానీ but idleness leaves them hungry. వేరే వర్షం. laziness brings on deep sleep. లేజినెస్ ఏం చేస్తుంది? brings on deep sleep. ఈ డీప్ స్లీప్ వల్లనే అతను సీడ్స్ వేయలేకపోయాడు. అయ్యా, గో హెడ్. and an idle person will suffer hunger. An idle person will suffer hunger. Hunger for bread, hunger for clothes, hunger for water, hunger for money. ఇప్పుడు చెప్పండి, ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో అని మీరు చింతించకండి. లేజీ పీపుల్ వీటి కోసం చింతిస్తారు, వీటిని ప్రేయర్ చేస్తారు. అంటే వీటన్నిటిని అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏమి అవాయిడ్ చేయాలి చెప్పండి? సోమరితనం. వీటిని ఎప్పుడైతే అవాయిడ్ చేస్తామో అప్పుడు ఇంటి నిండా ఫుడ్ ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ ద సీజన్ వేర్ యువర్ హార్వెస్ట్ సపోజ్ టు బి. మీరు మీ హార్వెస్ట్ టైంకి కొయ్యాలంటే నువ్వు టైంకి విత్తాలి. కాబట్టి నెక్స్ట్ వీక్ నేను చెప్తాను, అవుట్ ఆఫ్ యువర్ బెల్లీ. ఐ విల్ కంటిన్యూ నెక్స్ట్ వీక్. దట్స్ ద ఇంకొక 10-15 minutes తీసుకుంటుంది అది. నో నీడ్ టు వేస్ట్ అవర్ టైం. మై సిస్టర్, మై బ్రదర్, ఐఎమ్ జస్ట్ ఎంకరేజింగ్, జస్ట్ అటెండ్ ద సర్వీసెస్, దెన్ విల్ సీ మ్యాసివ్ మార్పు అనేది వస్తుంది. గాఢ నిద్ర లేమికి ఫుడ్ లేకుండా చేస్తాడు. దయచేసి మీరు దేవుని మనుషులకి కనపడాలని చేయక దేవుని కోసం చేయి. మనుషులకి చేసినట్టు కాదు, దేవుడికి చేసినట్టు చేయి. దేవుడు రివార్డ్ ఇస్తాడు. గుర్తుపెట్టుకో, నువ్వు చేసే పనిలో స్లాత్ఫుల్నెస్ అనేది ఉండకూడదు. నువ్వు పొద్దున్న లేచి మందిరానికి సిద్ధపడ్డావు అంటే 1 hour ముందు లేచి ప్రసంగి గ్రంథం చదివి, సామెతలు చదివి వచ్చేంత గ్యాప్ పెట్టుకోవాలి. పొద్దున్న లేచావా,
ఒక 3-4 చాప్టర్లు చదివి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ప్రార్థన చేసి ఫ్రెష్ అయ్యి మందిరానికి బయలుదేరరా. దట్స్ ద ప్రిపేర్నెస్. అండ్ బీ ఇన్ టైం. సీజన్, ఆ సీజన్కి ఆ నీళ్ళల్లో ఒకడు పడుతున్నాడు, ఒకడు బయటకు వస్తాడు. చూసారా లేదా లాస్ట్ వీక్? ఆ నీళ్ళల్లో వాడు ఆ టయానికి పడ్డారా లేదా? నాకన్నా ముందు ఒకడు పడిపోతున్నాడు. పే అటెన్షన్ టు యువర్ డిస్ప్లే అండ్ సీ ద చేంజెస్. See the changes. That's the glory that the Lord wants to pour upon us.